Daily. Taste the Daily. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలను పట్టించుకోవడం లేదని, మెయింటెనెన్స్ చేయడం లేదని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. గత సంవత్సరం నుంచి ఆర్ఎండ్బీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సునీత, తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో పైనుంచి చర్చలు పెద్ద ఎత్తున ఊడిపోయినట్టు నేపథ్యం. దీంతో అక్కడ ప్రజెంట్ ఎవరు కూడా అంటే అసెంబ్లీ సమావేశాలు నడవట్లేదు కాబట్టి అక్కడ కేవలం కార్యాలయ సిబ్బంది మాత్రమే, ఒక 3-4 మాత్రమే రెగ్యులర్ డ్యూటీలో ఉంటారు. వాళ్ళు వేరే ప్లేస్ లో ఉండడం బట్టి అక్కడ పెను ప్రమాదం తప్పిందని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక్కసారిగా పైన ఉన్నటువంటి సీలింగ్ పైన కప్పు మొత్తం ఊడి నేల మీద పడిన నేపథ్యంలో ఒక్కసారిగా అలా పెద్ద శబ్దం వచ్చింది. దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి సోఫాలు కావచ్చు, కింద మొత్తం కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి కూడా మనం రిజల్ట్స్ లో కూడా చూస్తున్నాం. కేవలం ఇది బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ఒకటే కాదు, ఆ పక్కనే ఉన్నటువంటి ఎంఐఎం ఎల్పీ కార్యాలయం ఉంటుంది. అదేవిధంగా కింద కాంగ్రెస్ సిఎల్పీ కార్యాలయం ఉంటుంది. పక్కనే బీజేపీ ఎల్పీ కార్యాలయం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇవంతా జరిగిందని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు ఆరోపణ చేస్తున్నారు. గతంలో కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ టైంలో కూడా కొంత క్రాక్స్ కనిపించాయి. బట్ వాటి రిపేర్ త్వరగా చేయించుకుంటే త్వరగా సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు దృష్టి తెచ్చారని కూడా వాళ్ళు అంటున్నారు. బట్ దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇది ఒక్కసారిగా కూలిపోయింది. ఇక రాను మిగతా కార్యాలయాల మీద కూడా ఇలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఇది శతాబ్దం పైగా, దాదాపు 100 ఏళ్లకు పైగా మనం చూస్తున్నాం. ఇదంతా హెరిటేజ్ గా చూస్తారు. ఎందుకంటే అసెంబ్లీ బిల్డింగ్ కానీ పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు మండలి కార్యాలయం కూడా రిపేర్ చేసి అక్కనే మండలి కార్యాలయం కూడా ఏర్పాటుకు మొత్తం రిపేర్ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆనుకొని ఉన్నటువంటి దాంట్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కూడా అదే బిల్డింగ్ లో జరిగాయి, పక్క బిల్డింగ్ లో. దాన్ని ప్రజెంట్ మొత్తం కూడా ఆర్ఎండ్బీ శాఖ టేక్ ఓవర్ చేసి మొత్తం అక్కడ రిపేర్స్ అన్ని చేస్తుంది. మొత్తం కూడా పెయింటింగ్స్ గానీ వన్ వర్క్ జరుగుతుంది. అదే సమయంలో సైమల్టేనియస్ గా వీటిని కూడా రిపేర్ చేస్తే అయిపోతుంది. ఆర్ఎండ్బీ శాఖ రోడ్ అండ్ బిల్డింగ్ అధికారులు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సిన వాళ్ళు గాలికి వదిలేశారనేది కూడా బీఆర్ఎస్ఎల్పీ లో ఉన్నటువంటి సిబ్బంది కానీ మిగతా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ ఏదైతే పైకప్పు కూలిపోయిందో దానివల్ల ప్రాణాపాయం తప్పింది. లేదా ఒకవేళ కనుక అదే ప్లేస్ లో కనుక ఉండుంటే ఈ రోజు ప్రాణాలతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా ఆర్ఎండ్బీ అధికారులకు ఎల్పీ కార్యాలయ సిబ్బంది చెప్పినా కూడా పట్టించుకోలేదని కూడా తమ ఆవేదనను వాళ్ళు పరిస్థితి ఉంది. బట్ ఏదైతే కూడా ఆర్ఎండ్బీ శాఖ కేవలం తూతు మొత్తంగా ఏదో కొన్నిటికి చేయడం కాదు, నిత్యం. ఎందుకంటే ఎల్పీ కార్యాలయం కానీ బీజేఎల్పీ కార్యాలయం కానీ అన్ని ఎల్పీ కార్యాలయానికి నిత్యం ఎమ్మెల్యేలు సర్చిగా వస్తుంటారు, ప్రెస్ మీట్లు పెడుతుంటారు. అక్కడే చాలాసేపు చిట్చాట్ కూడా నిర్వహిస్తుంటారు అదే సోఫాలో కూర్చొని. కానీ అదే సమయంలో ఒకవేళ వాళ్ళు ఉన్న టైంలో కనుక జరుగుంటే ఇది పెద్ద ప్రమాదమే ఉండేది అన్నటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. బట్ ఇకనైనా ఆర్ఎండ్బీ అధికారులు వచ్చి మొత్తం పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడ క్రాక్స్ వచ్చాయో అవన్నీ కూడా కూలగొట్టేసి వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా లీడర్లు చెప్తున్నారు. బట్ జరిగినటువంటి తప్పిదం మీద వెంటనే దీని మీద విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు సూచిస్తున్న నేపథ్యం ఉంది. అయితే నరేందర్, దీని గురించి అటు బీఆర్ఎస్ అధినాయకత్వం ఏమైనా స్పందించిందా? ఈ విషయం ఎర్లీ మార్నింగ్ జరిగిందని తెలుస్తోంది. పొద్దున తాళాలు ఓపెన్ చేసేసరికి ఈ విషయం వాళ్లకు తెలిసింది. కార్యాలయ సిబ్బందికి ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి, హరీష్ రావు దృష్టికి కూడా తీసుకొచ్చారు. మొత్తానికి ఇది కాసేపట్లో లీడర్ కూడా వచ్చి చూసే అవకాశం ఉంటుంది, అందుబాటులో ఉన్నటువంటి లీడర్లు. బట్ ఏదైనప్పుడు ఇప్పుడు రిస్క్ అయితే జరగలేదు, ప్రాణాపాయం తప్పింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మరి రెగ్యులర్ గా అక్కడే ఉంటారు కాబట్టి ఒకవేళ ఏదైనా పెద్ద సంఘటన జరిగితే ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో. మిగతా పక్కనే ఉన్నటువంటి రూమ్ ఒకటి ఉంది, ఇటు పక్కన ఇంకో కేటీఆర్ గాని హరీష్ రావు వాళ్ళు ముఖ్య నేతలు కూర్చున్నటువంటి హాల్ ఒకటి ఉంది, మీడియా వాళ్ళు కూర్చున్నటువంటి రూమ్ ఉంది. ఇవన్నీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి కాబట్టి వీటిని తక్షణమే రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా లీడర్స్ చెప్పడం జరుగుతుంది.
కాసేపట్లో మరి భవన్ కు వరణ వస్తే దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.